ఇది కాంగ్రెస్ పథకమే. జాగో సర్కార్ వారు పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు లేని పేదల కోసం అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పథకం రాజీవ్ స్వగృహ. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గొప్పగా చెప్పుకునే పథకాల్లో ఇది ఒకటి. దాదాపు 20 ఏండ్ల క్రితం మొదలుపెట్టిన ఈ స్కీమ్లో పూర్తి చేసిన ఇండ్లలో ఇప్పటికీ చాలా వరకు నిజమైన అర్హులకు చేరలేదనే వాస్తవం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ స్వగృహ ఇండ్ల స్థితిగతులపై విజయక్రాంతి చేసిన స్పెషల్ కవరేజ్లో షాకింగ్ నిజాలు తెలిసాయి. 2007లో ఇక్కడ 17 బ్లాకులుగా రాజీవ్ స్వగృహ స్కీమ్ కింద ఇండ్ల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పూనుకుంది. కానీ కేవలం 7 బ్లాకులు మాత్రమే పూర్తయ్యాయి. ఒక్కో బ్లాకులో 32 కుటుంబాలు నివాసం ఉండేలా వీటి నిర్మాణం చేపట్టారు. అంటే మొత్తం 224 కుటుంబాలకు ఆ ఇండ్ల కేటాయింపు జరగాలి. కానీ ఈ రోజుకు అక్కడ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 11 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయంటే మీరు నమ్ముతారా? ఒకవైపు ఇండ్లు లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. మరోవైపు కొత్త పథకాలతో సర్కారు ఇండ్ల నిర్మాణాలకు సబ్సిడీలు ప్రకటిస్తోంది. కానీ సిద్ధంగా ఉన్న ఇండ్లను వినియోగంలోకి తేవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఒక్కసారి ఇక్కడ మిగిలిన 213 ఇండ్ల మాటేంటి? అవి ఎవరికీ కేటాయించలేదా? ఆ ఇండ్లలో ఎవరుంటున్నారు అన్న విషయాలను పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ ఇండ్లలో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. చిల్లరగా తిరిగే కొంతమంది వచ్చి మందు పార్టీలు చేసుకుంటున్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారిని హడలెత్తిస్తున్నారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించే వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరికొన్ని ఇండ్లను నకిలీ ధృవపత్రాలతో కొందరు కబ్జాలు చేశారు. అసలు లబ్ధిదారులు వస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదరగొట్టి తరిమేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఈ రాజీవ్ స్వగృహ సముదాయం కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆఫీస్కు కూతవేటు దూరంలోనే ఉన్న పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది. మరోవైపు అక్కడ డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు లేవని, అక్రమార్కుల బెడద నుంచి విముక్తి కల్పించాలని మున్సిపల్ అధికారులు కలెక్టర్కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విజయక్రాంతి సూచనగా చెబుతోంది. కలెక్టర్, ఎస్పీ స్వయంగా విజిట్ చేసి సమస్యలకు చెక్ పెట్టి ఖాళీగా ఉన్న ఇండ్లను అవసరమైన వారికి కేటాయిస్తే బాగుంటుంది. ఇది కేవలం ఒక కామారెడ్డికే పరిమితమైన ఇష్యూ కాదు. రాష్ట్రం మొత్తం అనేక పట్టణాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. రాజీవ్ స్వగృహతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాంప్లెక్స్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపైన దృష్టి పెడితే ఇండ్లు లేని కొన్ని వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను, ప్రభుత్వానికి సూచనలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.